జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చేశారు కదే, అయ్యా సిద్ధు, ఏంద్రా మాట్లాడు, ఏంద్రా మాట్లాడే. ఏందిరా నేరుగా ఆసుపత్రికి తీసుకొచ్చావు? ఆ డాక్టర్ బయటకు వచ్చి నిజం చెప్తే ఇది మన తలరాతమ్మా, ఊరుకమ్మా. అక్కడ అలా జరుగుతుందని తెలుసు కాబట్టి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశానమ్మా, డాక్టర్తో సహా. ఊరుకోమ్మా, ఊరుకో. ఏమ్మా కళ్యాణి ఇలా చేసావు? సంపద మీద కోపం ఉంటే బిడ్డ ప్రాణాలు తీస్తావా? నా కొడుకు మీరందరూ రావాలని ఆశపడ్డాడు, పిలవగానే వచ్చారని ఆనందపడ్డాడు గాని ఇంత దారుణం చేస్తారని ఊహించలేదు. నువ్వు ఆడదానివేగా, నీ కోపానికి కడుపులో బిడ్డని బలి తీసుకుంటావా? అమ్మా ఊరుకోమ్మా, ఇలారా. నర్స్, సంపదను ఒకసారి చూడొచ్చా? ఒక్కరు మాత్రమే వెళ్ళండి. నువ్వే వెళ్ళి సిద్ధు, తనకు ధైర్యంగా ఉంటుంది. వెళ్ళరా. అమ్మా, అందులో వాళ్ళ తప్పేముంది? ఎవరిని ఏమనొద్దు. ఇదంతా మేం గతంలో చేసిన పాపం. అదే మాకిప్పుడు శిక్షగా విధించాడు. ఇంకా వాళ్ళని వెనకేసుకొస్తున్నావారా? ఇప్పుడు బిడ్డ పోవడానికి కారణం ఆ కళ్యాణి కాదా? ఇంకా బిడ్డలే కలగకుండా పోవడానికి కారణం ఆ కళ్యాణి కదూ? కానీ ఎవరైనా దాన్ని ఒక్క మాట అంటున్నారేమో చూడు. అమ్మా, నీకు దండం పెడతాను, ఎవరిని ఏమనొద్దు. మా తప్పును క్షమించి మా కోసం మన ఇంటికొచ్చారు. ఘనంగా సీమంతం జరిపించారు. ఆ కుటుంబానికి చాలా రుణపడున్నామమ్మా. వాళ్ళని ఏమనొద్దు. ఎవరిని ఏమనొద్దు. బిడ్డను పోగొట్టుకుని రేపది ఇంట్లో అల్లాడుతుంటే ఎవరు చూడాలి? అసలే పూట గడవని పరిస్థితి. ఇప్పుడు దానికి నయం అయ్యే వరకు ఎవరు చూడాలి? ఖర్చులకు డబ్బులు యాడ్ నుంచి తీసుకురావాలి. అవన్నీ నేను చూసుకుంటానమ్మా, వదిలేయి. నువ్వెన్నని చూసుకుంటావు? అది మంచాన పడుంటే దానికి సేవలు చేయడం నా వల్ల కాదు. మీ చావు మీరు చావండి, నా దారి నేను చూసుకుంటాను. అమ్మా, అమ్మా, ఆగమ్మా. నేను ఆగనరా. ఇంకే బాధలు పడ్డం నా వల్ల కాదు. నన్ను మాని. అమ్మా, ఒకసారి నేను చెప్పేది వినమ్మా. అమ్మా,
నిజంగా నా వల్ల ఏ తప్పు జరగలేదమ్మా. ఎందుకు వాళ్ళ మాటలు మీరు నమ్ముతున్నారు? కళ్యాణి, మాట్లాడింది చాలు. జరిగింది కళ్ళారా చూసాం. మనసు నువ్వు తప్పు చేయవు అని చెప్తున్నా, పరిస్థితులు నీ వల్ల తప్పు జరిగిందని చెప్తున్నా. ఆఫీసర్, మీరు కూడా ఏంటి వాళ్ళని నమ్ముతున్నారా? వాళ్ళని నమ్మడం కాదు కళ్యాణి, జరిగింది కళ్ళారా చూసాం కదా. నీతో జరిగిన పెనుగులాటలో సంపద బావిలో పడ్డం అబద్ధం కాదు కదా. బావంతా రక్తంతో నిండిపోయింది, అది అబద్ధం కాదు కదా. కానీ నువ్వు మాత్రం ఇంకా సంపద చెప్పేది అబద్ధమనే అంటున్నావు. అబద్ధమా? ఇది అబద్ధమా కళ్యాణి? కడుపులో ఉన్న బిడ్డను పోగొట్టుకోవడం కూడా అబద్ధమని ఎలా అంటున్నావు కళ్యాణి? చాలు. ఎవరి మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు జరిగిన అన్యాయానికి నాకు కూడా బాధగానే ఉంది. కానీ నీ కష్టం ఎవ్వరం తీర్చగలిగే వాళ్ళం కాదు. మీ గురించి మాకు ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా? మీ అందరినీ అంతలా బాధపెట్టినా మా సంతోషం కోసం అందరూ వచ్చి సీమంతం జరిపించారు. ఏ బిడ్డ కోసం మేం మనుషులుగా బ్రతకాలి అని ఆశపడ్డామో ఆ బిడ్డే లేకుండా పోయింది. ఇక మేము ఇక్కడ ఉండలేం, దూరంగా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళేది? ఈ పరిస్థితుల్లో నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. పద, మా ఇంటికి పోదాం. వద్దమ్మా, వద్దు. మాలాంటి వాళ్ళు మీలాంటి మంచి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. అవునమ్మా. అలాగని ఎక్కడికి వెళ్తారు? ఈ పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఉండకూడదు. నలుగురి మధ్య ఉంటేనే నువ్వు త్వరగా కోలుకుంటావు. అమ్మా, అది నేను చెప్తున్నాను కదా. నువ్వు మీ అమ్మ సంపద ముగ్గురు బయలుదేరండి. అమ్మ సంపదకి ఎక్కడ సేవలు చేయాల్సి వస్తుందో అని ఎంత చెప్పినా వినకుండా వెళ్లిపోయింది. సరే, మీ అమ్మ తర్వాత అయినా వస్తుంది. ముందు మీరు మా ఇంటికి బయలుదేరండి. అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? నేనేం చేస్తున్నానో నాకు అర్థం అవుతుంది. నువ్వేం చేయాలన్నది నీకే అర్థం కావడం లేదు. పల్లవి, సిద్ధు, సంపద మన ఇంటికి వస్తున్నారు, అంతే. అలాగేనమ్మా. కళ్యాణి నా తమ్ముణ్ణి బాధ పెట్టాలని చాలాసార్లు ప్రయత్నించింది. తనకి వాడంటే ఇష్టం లేదు. సరే, తనకి వాడి మీద కోపం ఉండొచ్చు, ఆ సంపద మీద కూడా కోపం ఉండొచ్చు. కడుపులో ఉన్న ఆ పసిబిడ్డ ఏం చేసింది శౌర్య? అన్యాయంగా ఆ బిడ్డని పొట్టన పెట్టుకుంది. పిన్ని, అనవసరంగా నన్ను దోషం చేయకండి. ఆ నిజమేంటనేది మీకెవ్వరికీ తెలీదు, నాకు మాత్రమే తెలుసు. కానీ అది మీకు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. తను అలా జారిపోతుందని నేను కూడా అనుకోలేదు. అవును, మరి నువ్వనుకోలేదు కళ్యాణి. తనే కావాలని బావిలో పడిపోయి బిడ్డని పోగొట్టుకుంది. అందరం చూస్తుండగానే నువ్వు సంపదని తోసేశావు. అయినా గాని నాకేం సంబంధం లేదు అంటున్నావు. అవునులే, నీదేం పోయింది? కడుపు పోయింది నీది కాదు కదా, సంపదది కదా.
బిడ్డలు లేకుండా పోయింది నీకు కాదు కదా, నా తమ్ముడికి కదా. అత్తయ్య ఆల్రెడీ హాస్పిటల్లో అందరం తన్ని తిట్టారు. కళ్యాణి ఎలాంటిదో మనందరికీ తెలుసు. అయినా సరే ఖచ్చితంగా తను కావాలని మాత్రం చేసుండదు. వెనకేసుకుని రండిరా, అన్నిటికీ వెనకేసుకుని రండి. అందరూ ఇలా వెనకేసుకుని రాబట్టే అది ఇలా తయారవుతుంది. దీనివల్ల ఈ ఇంట్లోనే అనుకున్నాను, అక్కడ దానింట్లో కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పటికి వద్దు వద్దు అనంటే అసలు ఎవరైనా విన్నారా? ఇదిగో ఈ అనుపమ లేదు పోదాం, పోకపోతే ఏం బావుంటుంది అని అందర్నీ కూడగట్టుకుని మరీ తీసుకుపోయింది. ఇప్పుడేమైంది? ఇంటి వరకు వచ్చి మాకెవ్వరూ లేరు అని పిలిచారు. సరే కడుపుతో ఉన్న ఆడపిల్ల రమ్మంది కదా అని వెళ్దామన్నాను. అది కూడా తప్పేనా దమయంతి? వాళ్ళ బుద్ధులు మంచివి కావు, వాళ్ళు మంచోళ్లు కారు అని తెలిసాక వాళ్ళని మొదటి నుంచి దూరం పెట్టాంగా. అలాంటి వాళ్లతో మనకింటి పని? వచ్చారు, పిలిచారు, కుదరదు అని చెప్పి పంపించేస్తే సరిపోయేది కదా. ఇప్పుడేమైంది? ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారిలేదే, నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కోయలేదే, ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా, నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదని, నీ గుండెలోన సడిని నీవు పీరైన ఊసుని, నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని. అమ్మా కళ్యాణి, మీ పిన్ ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడికి పోతుందిరా? ఇంట్లోనే ఎక్కడ ఉంటుంది చూడు. లేదు నాన్న, ఇల్లంతా చూశాను. ఒకవేళ హాస్పిటల్కి ఏవైనా వెళ్ళిందేమో లచ్చిని. సంపదకి బాలేదని తను ఫీల్ అవుతోంది కదా. ఒకసారి నువ్వు కూడా వెళ్లి రావాల్సిందే. నువ్వు అన్నది నిజమే అయి ఉంటుందిలేమ్మా, అది హాస్పిటల్కే వెళ్ళుంటుంది. అసలు అక్కడ ఎలా ఉందో ఏమిటో ఏమీ తెలియట్లేదు. అలా వాళ్ల గురించి వీళ్ల గురించి బాధపడుతూ కూర్చోవడం కాదు. మన బాధలు మనకున్నాయి, మన పనులు మనకున్నాయి. వాటి గురించి ఎవరైనా ఆలోచించండి. అయిందేదో అయింది, తీసుకెళ్లి హాస్పిటల్లో పడేశామా? డాక్టర్లు చెప్పాల్సింది చెప్పారు, జరగాల్సిన ఘోరాలన్నీ జరిగాయి. ఇంకా ఎందుకు వాళ్ళ గురించి? నువ్వు మాట్లాడకుండా ఉంటావా? ఏంటమ్మా నువ్వు? అసలు నేనేం మాట్లాడకూడదా? అలాంటప్పుడు ఇంక నేను ఈ ఇంట్లో ఎందుకు? నేను నా భర్త బయటికి వెళ్ళిపోతాం, మీరే మాట్లాడుకోండి. అమ్మా ఎందుకమ్మా ప్రతిదానికి సీరియస్ అవుతావు? ఇప్పుడు ఎవరేమన్నారని అన్నీ నువ్వే అంటావు, మళ్ళీ నువ్వే అరుస్తావు. అన్రా అను, కన్న కొడుకువి, నీకు కూడా నేనంటే లెక్క లేకుండా పోయింది. నేను నచ్చట్లేదు, నా మాటలు నచ్చట్లేదు. ఎందుకు దమయంతి అలా మాట్లాడతావు? సంపదకి ఏదో బాగలేదు కాబట్టి ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తాం. అది కూడా తప్పేనా? అవును, నీకేది తప్పు కాదు. అదేం కర్మో, అన్ని తప్పులు ఈ కొంపలో నాకే కనిపిస్తాయి.
అలా ఏమీ జరగదు దమయంతి. మన మనసులు ప్రశాంతంగా ఉంటే అన్నీ ప్రశాంతంగానే జరుగుతాయి. ఇది ఇలాగే మాట్లాడుతుందమ్మా. బాగలేని పిల్లని ఇలా ఎంతసేపు నించోబెట్టి మాట్లాడతాం? ముందు లోపలికి తీసుకెళ్దాం పదండి. రే బాజీ, అమ్మా దిష్టి తీయడానికి కావాల్సినవి తీసుకురా. అలాగే వెళ్ళు. రే బాజీ, అమ్మా బయటపడే. అలాగేనమ్మా. రండి. సంపద పద. అనవసరంగా దొరికిపోతాం. ఇక ఆ భయం లేదులే సిద్ధు. ఇన్ని రోజులు మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశారా? ఇప్పుడు ఎలాగో మనకు అవకాశం దొరికింది. మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అని భయపడ్డాను. వర్కౌట్ అయ్యింది. నేను అనుకున్నట్టు వాళ్ళ మంచితనమే మనకు ఆయుధమైంది శామ్. ఇక మనం అనుకున్నట్టు అన్నీ పక్కాగా చేయాలి. ఏమనుకున్నారా? అసలు మీ ఇద్దరి ప్లాన్ ఏంటి? ఎవరికీ ఏం చెప్పలేదు కాబట్టే ఇక్కడ దాకా సక్సెస్ఫుల్ గా రాగలిగామక్క. ఇప్పుడు కూడా ఏమీ చెప్పదలుచుకోలేదు. ఏం చేస్తామో చూస్తూ. అదేంట్రా? అక్కని నాకు కూడా చెప్పవా? నీకు చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా పిన్ని. అడిగి కాదనిపించుకోవడం ఎందుకు? కామ్గా చూస్తూ ఉండు. మేం పోగొట్టుకున్నవన్నీ కళ్యాణి తిరిగిచ్చేలా చేసుకుంటాం. సర్లేండి, నన్ను కూడా పరాయిదాన్ని చేస్తున్నారన్నమాట. ఏంటి కళ్యాణి, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచనలు నాకు మాత్రమే మిగిలాయి ఆఫీసర్. మీకు ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. కళ్యాణి, నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. నాకు నిజం తెలుసు కాబట్టి ఆ నిజం గురించి ఆలోచిస్తున్నాను. మీరు అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నారు కాబట్టి మీకు ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. అసలు దేని గురించి నువ్వు మాట్లాడేది? ఉన్నట్టుండి సంపద సిద్ధు ఎందుకు మంచిగా మారిపోయారో మనకి తెలియదు. వాళ్ళు చెప్పిన కారణం మాత్రం కడుపులో బిడ్డ. అసలు వాళ్ళు ఎందుకు ఇంటికొచ్చారో తెలీదు. వాళ్ళు చెప్పే కారణం మాత్రం మారిపోయాం, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అని చెప్పటానికి. వినాయక చవితికి బాంబు ఎవరు పెట్టారో తెలీదు. మన దృష్టిలో మాత్రం సిద్ధు కన్నయ్యని కాపాడాడు. అందువల్ల
వాళ్ళు మారిపోయారని మనం నమ్మా. దండలో బాంబు ఉందని కనిపెట్టాను. సీమంతానికి ఎందుకు పిలిచారో తెలీదు. మారిపోయారు కాబట్టి మనం వెళ్ళాలి అనుకున్నాం, వెళ్ళాం. నీకు వాళ్ళ మీద అనుమానం ఉంది. ఆ అనుమానం ఇంత జరిగినా పోలేదు. ఇంట్లో వాళ్ళందరూ నమ్మిన తర్వాత కూడా నువ్వు నమ్మట్లేదంటే ఎలా కళ్యాణి? ఆఫీసర్, సీమంతం జరిగినంత వరకు అది కేవలం అనుమానమే. కానీ సంపద బావిలో పడే ముందు మాత్రం నా అనుమానం నిజమని నాకర్థమైంది. నేను నిజంగా గర్భవతిని కాదనే కదా నీ అనుమానం నిజం. ఇది నిజమైన కడుపు కాదు. ఏం చేయగలవు చెప్పు? నువ్వు ఏమీ చేయలేవు కళ్యాణి. కానీ అక్కడేం జరిగిందని చెప్పటానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఒకటి మాత్రం నిజం, సంపద సిద్ధుల వల్ల ఈ ఇంటికి ప్రమాదమైతే ఉంది. ఏంటమ్మా వాళ్ళ వల్ల ప్రమాదం ఉండేది? ఎందుకు వాళ్ళ గురించి ఇంతగా మదన పడుతున్నావు? నిజంగా వాళ్ళు మారలేదు అనడానికి నీ దగ్గర ఆధారాలుంటే చెప్పు. వాళ్ళు వీళ్ళు కాదు, నేనే వెళ్లి వాళ్ళని నిలదీస్తాను. ఏమని నిలదీస్తావమ్మా? ఇది నా పుట్టిల్లు అనుకుని ఈ ఇంటికొచ్చాము అంటే దిష్టి తీసి మరీ ఇంట్లోకి రానిచ్చారు. ఇప్పుడు వాళ్ళనేమైనా అన్నావంటే పల్లవి పిన్ని గొడవ చేస్తుంది. సరైన ఆధారాలు చూపించలేకపోతే పిన్నితో పాటు అత్తయ్య కూడా నిన్ను అనడమే కాకుండా నన్ను కూడా నాన్న మాటలంటారు. నువ్వు చెప్పేది నిజమే అయితే ఇంత నాటకం ఆడాల్సిన అవసరం వాళ్ళకేంటమ్మా? ఏం ఆశించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు? ఏం ఆశించి కడుపులో బిడ్డను పోగొట్టుకుంటారు? నేను అదే చెప్తున్నానమ్మా, ఎక్కువ ఆలోచించొద్దు అని. కానీ కళ్యాణి వినడం లేదు. చెప్పాను కదా ఆఫీసర్, నా దగ్గర ఆధారాలు లేవు. మీ కళ్లతో మీరు చూసింది నిజం అనుకుంటున్నారు కాబట్టి ఇక నేను చెప్పేది ఏమర్థం కాదు. కళ్యాణి, నువ్వేదేదో ఊహించుకుని బాధపడుకో. పెద్దవాళ్లు చెడపకురా చెడేవో అంటారు. చెడు బుద్ధితో మనల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే చివరికి చెడేది వాళ్లే. గతంలో జరిగింది కూడా అదే కదా. శౌర్య చెప్పినట్టు సంపద కూరగాయలు తింటుంటే నువ్వు బిర్యానీ తింటాం పద్ధతి కాదు. మంచిగా మారామంటే నిజమే అనుకున్నాను. ఇంకా పూర్తిగా మారినట్లేదుగా. చచా మారకపోవడం ఏంటి శౌర్య? మరి అన్ని విషయాల కన్నా ముందు భార్య దగ్గర కదా మారాలి. ఇదే పరిస్థితిలో కళ్యాణి ఉంటే ఆ జావని ఇద్దరం షేర్ చేసుకుని తాగేవాళ్ళం. అంతేకాని బతిమలాడినా కూడా నేను ఇంకొకటి తినేవాడినే కాదు. మిమ్మల్ని చూసి ఇంకా చాలా నేర్చుకోవాలని అర్థమైంది శౌర్య. నేను సంపద ఏం తింటుందో అదే తింటాను. మీరు తినండి. ఏదో ప్లాన్ చేసావని అర్థమైంది, బట్ ఏంటనేది అర్థం కావడం లేదు. వాళ్ళని అనుమానిస్తున్నానంటే అందరికీ కోపం వస్తుంది కదా. అందుకే
నిజం దానంతటదే బయటపడేలా ప్లాన్ చేశాను. ఏం ప్లాన్ చేసావు? చూస్తారుగా. అందరి ముందు తప్పదు కాబట్టి ఆ అక్కుల అలమలు తిన్నారు. కాసేపట్లో ఆ గదిలోంచి అరుపులు కేకలు వినిపిస్తాయి. అంటే కంగారు పడకండి, ఏం కాదు. మనం ఫస్ట్ డాక్టర్ని పిలిస్తే చాలు. వచ్చిన డాక్టరే చెప్తుంది తనకి నిజంగానే అబార్షన్ అయ్యిందా లేదా అని. మొత్తానికి వాళ్ళని వదిలిపెట్టే ఉద్దేశం నీకు లేదన్నమాట. ఎలా ఉంటుంది ఆఫీసర్? వాళ్ళు చేస్తుంది మోసమని నాకు తెలుసు. అది నేను ఆధారాలతో నిరూపించే అవకాశం లేనప్పుడు ఆధారాల్ని సృష్టించుకోవాలి కదా. వాళ్ళ గురించి మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావేమో కళ్యాణి. నేను ఆలోచించేది వాళ్ళ గురించి కాదు ఆఫీసర్, మన గురించి. వాళ్ళ నుంచి మనకి ఎలాంటి ప్రమాదం రాకూడదు అని ఆలోచిస్తున్నాను. నువ్వు మన గురించి ఎప్పుడూ ఆలోచిస్తావని నాకు తెలుసు కళ్యాణి. కానీ అందరి నమ్మకాన్ని కాదని ఆలోచించి అమ్మకి, ఇంట్లో వాళ్ళకి ఎక్కడ దూరం అవుతావనే నా భయం. నేను ఎవ్వరికీ దూరం కాను. నా అనుకున్న వాళ్ళు తిట్టినా అది ఆశీర్వాదం అనుకున్నప్పుడు అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. సరే, నీ ప్రయత్నం నువ్వు చేయి. అదేంటి ఆఫీసర్, భార్యాభర్తలు ఎలా ఉండాలో ఇందాక సిద్ధుకి అంత బాగా చెప్పి మరిప్పుడు మాత్రం ఎందుకిలా అంటున్నారు? ఏమన్నాను? నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే మనం ప్రయత్నం చేద్దాం, ఏం చేసినా ఇద్దరం కలిసి చేద్దాం అన్నారే. నీతో నేను ఉన్నాను అంటేనే ఉన్నట్లు కాదు. నువ్వంటేనే నేను. అంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేనుంటాననే అర్థం. అబ్బా, మాటలు బాగా నేర్చారు. మాటలు కాదు కళ్యాణి, అది నా మనసు. అవును కళ్యాణి. మొత్తానికి ఇద్దరూ తప్పించుకున్నాం అనుకుంటున్నారు కదూ? తప్పించుకోలేదు, ఇరుక్కుపోయారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఓ, ఇది ఇక్కడికి ఎలా వచ్చిందని చూస్తున్నారా? నేను ఇందాకొచ్చినప్పుడే పెట్టాను. ముందు ఇంజెక్షన్ చేయండి డాక్టర్. ఓకే. నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే ఇంకో డాక్టర్ వస్తే తాను బాలింత కాదని తెలిస్తే ప్రాబ్లం మీకే కాదు, నాకు కూడా.
పోయింది అని చెప్తే నేను మళ్ళీ అబద్ధం చెప్పినట్టు అవుతుంది. ఆఫీసర్, నేనింత కష్టపడి ప్లాన్ చేస్తే వాళ్ళు బయటపడకుండా తప్పించుకున్నారు. నీ మాట నేను కాదనలేను, కానీ ఆధారం లేకుండా నువ్వు ఏం మాట్లాడినా అది తప్పే అవుతుంది. ఆఫీసర్, ఏం లేదు అంటూనే వాళ్ళు డాక్టర్ని పిలిపించి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు కదా. నా కోసం మీరొక సాయం చేయండి. చెప్పు కళ్యాణి. ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను. ఆ డాక్టర్ వాళ్ళకి సాయం చేస్తుంది అనిపిస్తోంది. కాబట్టి ఆ డాక్టర్ని పట్టుకుని ఏం చేస్తుంది, ఏ విధంగా వాళ్ళకి సాయం చేస్తుంది అన్నది మీరు తెలుసుకోండి. ఓకే కళ్యాణి, ఆ డాక్టర్ సంగతి నాకు వదిలిపెట్టు. ఇన్ని రోజుల తర్వాత ఇంత నాటకం ఆడి మరీ మనకి దగ్గరవ్వాలని చూస్తున్నారు అంటే దానికి పెద్ద కారణమే ఉందని నాకు అనిపిస్తోంది. ఆ డాక్టర్ ఎవరు, తన వెనుక ఎవరున్నారు, సంపద వాళ్ళు ఇంత నాటకం ఆడటానికి కారణమేంటి అనేది మీరు తెలుసుకోవాలి. నువ్వు ఇంతగా చెప్తున్నావంటే నేను మాత్రం అంత తేలిగ్గా ఎలా తీసుకుంటాను? చేసిన తప్పులు తెలుసుకుని మంచిగా మారతామంటే సరే అని ఊరుకున్నాను. లేదు, అదంతా అబద్ధం, మళ్ళీ ఏదో చెడు ఉద్దేశంతోనే వచ్చారు అంటే మాత్రం ఈసారి వాళ్ళు ప్రాణాలతో ఉండరు. వాళ్ళొచ్చింది ఏ ఉద్దేశంతో అన్నది మీకు నేను చెప్పడం కాదు ఆఫీసర్. ఆ డాక్టర్ని నిలదీస్తే తనే నిజాలు చెప్తుంది. ఇంకా అదే పనిలో ఉంటాను. వాళ్ళొచ్చింది ఏ ఉద్దేశంతో అన్నది మీకు నేను చెప్పటం కాదు ఆఫీసర్. ఆ డాక్టర్ని నిలదీస్తే నిజాలు తనే చెప్తుంది. ఇంకా అదే పనిలో ఉంటాను. అవును, అది పెంకిది, ఈ సంపద ఇంకా పెద్ద దొంగది. ఈ రెండు కప్పులు కలిస్తే ఈ ఇల్లు చేపల మార్కెట్లో తయారైపోతుంది. ఎవ్వరిని అదుపు చేయలేమమ్మా. నువ్వు ఉండు దమయంతి. అనుపమా, నీ కూతుర్ని కూడా నువ్వు అదుపులో పెట్టుకోమ్మా. పెట్టుకుంటుంది. అదే జరిగితే బాగానే ఉండేది, అందరం మనశ్శాంతిగా ఉండేవాళ్ళం. పల్లవి, ముందు నువ్వు నోరు అదుపు చేసుకో. అమ్మ కళ్యాణి, కొన్నిసార్లు అనవసరంగా నిందలు పడాలి. మీ పిన్ని పిచ్చికి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో దానికే తెలీదు. వదిలే. అవునమ్మా, ఉదయాన్నే గొడవతో మొదలైతే ఆ రోజంతా చికాగ్గా ఉంటుంది. ఈ కోపతాపాలన్నీ పక్కన పెట్టండి. ఎవరినెప్పుడు ఎలా లాక్ చేయాలో ఆ భగవంతుడు చూసుకుంటాడు. అంటే నువ్వు కళ్యాణిని దండించావు, నేను చెడ్డదాన్ని అవ్వాలా? కళ్యాణి, నువ్వు కాని ఈ సంపద కాని ఇద్దరు నాకు నచ్చరు. ఇప్పుడు ఈ పిల్లి పల్లవి కూడా. ఎవరికి ఎలా వాతలు పెట్టాలో నాకు బాగా తెలుసు. కళ్యాణి ఇంత రచ్చకి కారణమైనా ఎందుకో ఇది అప్పుడప్పుడు నిజాలే చెప్తుందనిపిస్తుంది. సిద్ధుని, సంపదని నమ్మడం లేదు. నిజంగా మీరిద్దరూ ఏదైనా తేడా చేస్తే తోట తీసి గుమ్మానికి వేలాడదీస్తాను. నేను మాత్రం ఊరుకుంటానా? కళ్యాణి అనవసరంగా సిద్ధుకి, సంపదకి డ్యామేజ్ చేస్తే నేను చెయ్యాలనుకున్నది చేసే తీరుతాను. పల్లవి, సంపద సౌమ్యంగానే ఉంది, నువ్వే అతి చేస్తున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.